మెడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధి వెంకటాద్రి టౌన్షిప్ లోని స్వాతిరెడ్డి గర్ల్స్ హాస్టల్ వద్ద గట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు హల్చల్ చేశారు. హాస్టల్ యజమాని రాజురెడ్డిపై బెదిరింపులకు పాల్పడుతూ వారి వాహనంలో ఎక్కించుకుని తీసుకుపోయే యత్నం చేశారు. హాస్టల్లోని గర్ల్స్ అడ్డుకోవడంతో వదిలేశారు ఎక్సైజ్ పోలీసులు. స్వాతిరెడ్డి గర్ల్స్ హాస్టల్ పక్కనే సిబిఎస్ ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఫంక్షన్ హాల్ వద్ద పటాసులు పేల్చుతుండగా అవి ఎగిరి వచ్చి హాస్టల్లో పడడంతో గర్ల్స్ భయానికి గురయ్యారు. ఇక హాస్టల్ యజమాని రాజురెడ్డి ఫంక్షన్ హాల్ గేట్ వద్ద సెక్యూరిటీకి విషయం చెప్పారు. ఇంతలోనే ఫంక్షన్ హాల్ వద్దకి ఎక్సైజ్ పోలీసులు తనిఖీలకు వచ్చారు. హాస్టల్ యజమాని తన సమస్యను వివరించారు. ఇక్కడ నారపల్లిలో మేము ఇల్లు కట్టుకుని ఉంటున్నాము. ఇక్కడ ఆసన నడుపుకుంటున్నాము. పిల్లలు అన్నం తింటున్నారు. ఎదురుగా ఫంక్షన్ హాల్ ఉంది. ఆ ఫంక్షన్ హాల్ నుంచి బాంబ్స్ పేల్చుతుంటే ఒకసారి వచ్చినాయి. నేను బాంబ్స్ వస్తున్నాయని చెప్పి ఆ ఫంక్షన్ హాల్ ముందుకెళ్ళి ఆ సెక్యూరిటీతో చెప్పడం జరిగింది. చెప్పండి ఒకసారి బాంబ్స్ బాగా ఇంట్లోకి వస్తున్నాయి, జర మామూలుగా చేసుకోమని చెప్పండి అని చెప్పి మళ్ళీ రావడం జరిగింది. వచ్చిన మళ్ళీ 10 నిమిషాలకు మళ్ళీ పెద్దగా వచ్చి ఇంట్లోకి వచ్చేసినాయండి. ఎప్పుడైతే ఇంట్లోకి బాంబ్స్ వచ్చి పడ్డాయో ఆ పిల్లలంతా భయభ్రాంతులకు గురై పరుగులు తీసిండ్రు. పరుగులు తీసిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళిన అక్కడికి. ఏంటో ఒక చెప్పిపోయినా కూడా మీరు ఇట్లా చెప్పిపోయినా కూడా బాంబులు ఆగుతలేవు, మరి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి చెప్పడం జరిగింది. మేము చెప్తున్న క్రమంలో మా బాబు వచ్చిండు. అరే మీకు మా నాన్న చెప్పిండట కదా, మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ, మీరు ఒకసారి చెప్పండి అక్కడ. నాకు దగ్గర ఓనర్ ఫంక్షన్ ఓనర్ నెంబర్ నా దగ్గర లేదు, మీకు చూతురు అన్ని ఇంట్లోకి వచ్చినాయి అని చెప్పి ఒక 2 మనుషులు తీసుకొని రావడం జరిగింది ఇక్కడికి. ఈ క్రమంలో ఒక సిఐ ఎక్సైజ్ సిఐ అట, అంటే నాకు పోలీసు వాళ్ళు అనుకోండి నేను, కానీ ఎక్సైజ్ సిఐ అట ఆయన వచ్చి ఆడ ఏం జరిగింది బాబు అంటే చెప్పిన. నేను ఈ పెద్ద మనిషి దగ్గరికి ఇట్లా వచ్చి ఇంతకుముందుకు హాఫ్ అన్ అవర్ ముందు చెప్పిన సార్, మళ్ళీ వచ్చి పడ్డాయి. ఇక మళ్ళీ మేము అడగనీకి వస్తే ఇక మీరు వచ్చి ఇప్పుడే వచ్చిండ్రు అంటే, అరే పడతాయి ఫంక్షన్ హాల్ అన్నప్పుడు నడుస్తుంది, నువ్వు నీ హాస్టల్లో నీకు ఏం పర్మిషన్ ఉంది హాస్టల్ నడుపుతాను. మేము అట్లా మాట్లాడుతున్నాను సార్. బాంబులు వచ్చి మేము చచ్చిపోయేటట్టు మేము ఉంటారు. నేను హార్ట్ పేషెంట్ను, నేను మొన్ననే డిశ్చార్జ్ అయిన హాస్పిటల్ నుంచి, నా సర్టిఫికేట్లు ఉన్నాయి చూడండి, నేను హార్ట్ పేషెంట్ను. ఆ బాంబులోకి నేను చచ్చిపోయేటోని. మా పిల్లలంతా భయపడుకుంటే మొత్తం బాగా అని లేచింది ఒకటేసారి. ఇది జరిగిన దానికి ఇట్లా చెప్తుంటే మీరు ఇట్లా చేస్తున్నారు అంటే, ఇంకో 2 సివిల్ డ్రెస్సులు ఉన్నారు. ఆ సివిల్ డ్రెస్సులు ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారే, ఏం సార్ ఓరకు మాట్లాడుతున్నారు, ఎవరు మీరు అన్నారంటే నేను డిపార్ట్మెంట్ ఉన్నది అన్నాడు. అంటే మీరు డిపార్ట్మెంట్ సరే అన్న. ఇంకోసారి సివిల్ డ్రెస్ ఉన్నాడు, మా అబ్బాయితో ఘర్షణ పడుతున్నాడు, నెట్టేస్తున్నాడు మా అబ్బాయిని. అట్లా అసలు ఎవరు నువ్వు, మాకు బాంబులు వచ్చి మా ఇంట్లో పడితే మేము చెప్పుకోనికి వస్తే మమ్మల్ని నెట్టేస్తున్నారు ఎక్కడదేనని అని అంటే, ఏమో పోదాం పని చెప్పి మా పిల్లలు ఇంటికి తీసుకొచ్చారు. ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేసి నా గల్లా బట్టి నన్ను గుంజుకపోయి వాళ్ళ బండ్లు వేసుకున్నారు. నేను నాటిఫికేషన్ నన్ను గల్లబట్టి తీసుకుపోయి లోపడేసిన సిఐ అంటే నేనే ఎక్సైజ్ సిఐ. అతనికి ఏ అధికారం ఉందని వచ్చి నా ఇంటి ముందుకు వచ్చి నా హాస్టల్కి వచ్చి నా గల్లబడతాడు. నా హాస్టల్ మూసేస్తాను ఎట్లా అంటారు? ఆయన ఉన్న సిబ్బంది అయితేంది, ఆయన అయితేంది జులుం చేశారు. ఆడవాళ్ళని లేడీస్ నా భార్య నా కోడలు వచ్చి నా మనవన్ని ఎత్తుకొని వచ్చి ప్రాధాయపడ్డా కూడా నన్ను వదిలిపెట్టామంటున్నారు. న్యాయం ఎక్కడ ఉంది నాకేం అర్థమవుతలేదు. రైట్, ఇదే సంఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ సార్ రవితేజ, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అసలు ఏం జరిగింది అక్కడ? ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాద్రి టౌన్షిప్ లో ఈ సిబిఎస్ ఫంక్షన్ హాల్ కానుకునే స్వాతి గర్ల్స్ హాస్టల్ చాలా రోజులుగా ఇక్కడే ఈ హాస్టల్ యాక్టివిటీస్ కొనసాగిస్తా ఉన్నారు. నిన్న రాత్రి ఒక ఫంక్షన్ జరుగుతున్నటువంటి క్రమంలో అక్కడ ఈ ఫంక్షన్ జరుగుతున్నటువంటి నిర్వాహకులందరూ కూడా సంతోషంలో ఈ టపాసులు కాల్చడము, ఆ టపాసుల నిపురవులు, ఆ రాకెట్ అన్ని ఈ గర్ల్స్ హాస్టల్ పక్కన పడి ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ లో కూడా ప్రత్యక్షంగా కనబడతా ఉన్నాయి. దీనికి హాస్టల్లో ఉన్నటువంటి వారు అమ్మాయిలు భయభ్రాంతాలకు గురవడము, పరుగులు తీయడము, ఒక్కసారిగా వీళ్ళంతా అవాక్యలోనై ఈ విషయం రాజిరెడ్డి హాస్టల్ నిర్వాహకులకు చెప్పడము, రాజిరెడ్డి వెళ్లి ఫంక్షన్ హాల్ సిబ్బందికి రాకెట్స్, బాంబ్స్ అన్ని కూడా తమ హాస్టల్లో పడతా ఉన్నాయి, అమ్మాయిలు భయపడతా ఉన్నారు, ఇది తినే టైము, అవతల వైపుగా పేల్చుకోమనండి అంటూ కూడా ముందుగా సూచించడము, ఆ విషయాన్ని వారి దృష్టికి తీసుకురావడము, మళ్ళీ 15 నిమిషాల తర్వాత ఇంకా పెద్ద బాంబ్స్ మా హాస్టల్ పైన పడ్డాయని వెళ్లి అడిగేటువంటి క్రమంలో
ఒక పోలీస్ వాహనంలో వచ్చినటువంటి పోలీస్ అధికారులకు ఈ విషయాన్ని అంతా కూడా తెలియజేశాను. తిరిగి ఆ పోలీస్ అధికారులు నన్ను వాహనంలో ఎక్కించుకొని తనపై దాడి చేసి తనపై హంగామా క్రియేట్ చేశారన్నట్టుగా కూడా బాధితుడు ఐటీ కారిడార్ పోలీసులకు ఒక ఫిర్యాదు కూడా అందజేయడం జరిగింది. ఎట్ ఏ టైం ఎక్సైజ్ పోలీసులు కూడా ర్యాండమ్ చెక్కింగ్స్ కు వచ్చినటువంటి మమ్మల్ని రాజిరెడ్డి అనే ఒక వ్యక్తి మా వాహనాన్ని అడ్డుకొని మా విధులకు ఆటంకం కలిగించి సంబంధం లేనటువంటి మాపై దూషణలు కురిపిస్తూ తను బండబూతులు తమల్ని తిట్టాడంటూ ఎక్సైజ్ పోలీసులు కూడా తిరిగి రాజిరెడ్డి పైన ఒక ఫిర్యాదు అందజేయడం జరిగింది. 2 ఫిర్యాదు పైన ఐటీ కారిడార్ పోలీసులు విచారణ నిమిత్తం ఒక ఎస్ఐని గర్ల్స్ హాస్టల్ దగ్గరికి ఫంక్షన్ హాల్ దగ్గరికి పంపి రాత్రి ఏం జరిగింది, ఎవరిది తప్పు, ఎవరిని క్వశ్చన్ చేశారు, ఎవరిపైన దాడి చేశారంటూ కూడా ఈ విచారణ మొదలు పెట్టారు ఐటీ కారిడార్ పోలీసులు. ఇక్కడ మిస్కమ్యూనికేషన్ జరిగినట్టుగా మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. బాధితుడు రాజిరెడ్డి నిన్న ఇచ్చినటువంటి బైట్ లో కూడా వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు అనుకున్నాను, వాళ్ళు ఎక్సైజ్ పోలీసులు అంట. తెలియకుండా వాళ్ళతో ఈ విషయాలన్నీ కూడా చెప్పి తిరిగి నేను ఇంటికి వెళ్ళిపోతా ఉంటుంటే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి పిలిచి నన్ను బలవంతంగా ఒక ప్రైవేట్ వాహనంలో ఎక్కించి అక్కడి నుంచి కూడా తీసుకెళ్లబోయే ప్రయత్నం చేశారు. అప్పటికి అమ్మాయిలందరూ కూడా తనని తీసుకెళ్తా ఉన్నారని ఇన్ఫర్మేషన్ తోటి పోలీస్ వాహనం చెందినటువంటి వాహనాన్ని వాళ్ళు గేట్ సమీపంలో అడ్డుకొని సమస్య మాకుంటే మేము ఆ విషయాన్ని తెలియజేస్తే పోలీసులు మీరు మళ్ళీ మా హాస్టల్ యజమానిని తీసుకెళ్తారంటూ కూడా హంగామా క్రియేట్ చేశారు. అమ్మాయిలు కొంతమంది రోడ్డు పైన అక్కడ కూర్చొని ఈ వ్యవహారం పైన ల్యాండ్ ఆర్డర్ పోలీసులు ఎంక్వైరీ చేసి ఎవరిది తప్పు అనే దానిపై కూడా ఈ ఎంక్వైరీ సాగించిన అనంతరం ఎవరిపైన దాడి చేశారు, ఎవరిని దూషించారు అనేది మాత్రం ఎంక్వైరీలో తేలితే ఇటు ఎక్సైజ్ పోలీసులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన రాజిరెడ్డి పైన కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. రాజిరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదులో వాస్తవాలు ఉన్నాయా లేవా, రాజిరెడ్డి పైన నిజంగానే దాడి జరిగిందా లేదా, ఆ ప్రైవేట్ వాహనంలోకి ఎక్సైజ్ అధికారులు ఎక్కించారా లేదా అనే దానిపై కూడా ఎంక్వైరీలో తేలితే ఇటు ఎక్సైజ్ అధికారులపై కూడా కేసు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. సునీత. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.